తాత ఏందయ్యాల్టి సంగతి? అబ్బబ్బబ్బబ్బా ఎంత కర్మ అయిపోయాను నా కర్వనమ్మా నువ్వాడ నేను ఊరికేనన్నా పోతే నేను పోకట్ల పోషవ్వ కూర్చోను చుట్టపు సూపుకి వచ్చింది అయ్యా అని అన్నా కూడా ఇరుగా నూకేసిల్లు. అబ్బబ్బబ్బబ్బా ఒళ్ళు నంచేసిల్లు. అగో ఏమైందే తాత? ఒళ్ళంతా పొల్లు తనులు తిన్నట్టున్నావు. ఎవరు కొట్టిందే? ఎవలని చెప్పనే, వాళ్ళని చెప్పనా వీళ్ళని చెప్పనా, ఎవరు ఎట్నుంచి వచ్చి కొడతారో ఎందుకు కొడతారో ఏమని కొడతారో ఏం తెలియకుండా అయిపోయింది. ఒళ్ళంతా పుండుల దిండైపోయింది. ఇక చూడు ఏం కొట్టుడు, అది కొట్టుడా. ఇంతకు ఏడికి పోయినావు? ఎవరితోని పంచాయతీ కోల్చుకున్నావు అది చెప్పు ముసలోడా. అరే మనగా హైదరాబాద్లో మా తమ్ముని కొడుకు శివన్ గాడు ఉంటాడు కానీ అయితే వాని బిడ్డను చూడక శానొద్దులు అవుతుంది కదా అని చుట్ట సూపుకు ఇవాళ పోయిన గంతే. బాబ్బా అట్లా పోయినందుకు ఇగో నాకు జరిగిన సన్మానం చూడు. చుట్టపు చూపుకు పోతే ఆ శ్రవణన్న కొట్టిందా? ఆయన పడనోళ్ళ ఇంటికి నువ్వెందుకు పోయినావు ముసలోడా? మరి చూసే శివన్ గారు నన్ను ఎందుకు కొడతాడు? ఎక్కువ రీస్ ముఖం దానా జూబ్లీ హిల్స్లో ఇవాళ ఏదో ఓట్లు నడుతున్నాయి అట కదా, ఆ ముచ్చట నాకు తెలియక నేను చుట్టపు సూపుకు పోతిని. ఇలా ఓటు నడిచే దినం రోజు నువ్వెందుకు వచ్చినావు ముసలాడా బయట ఊరనివి ఇరుజు బీక్కున్నాడు అని ఇరుగా నువ్వు కేసులు పోలీసు సార్లు అంచనా. పోలీసు సార్లు ఇరుగ నూకితేనే గిన్నిగానే దెబ్బలు తాకినాయా? నువ్వు ఎవరు తెరువుకు పోయినావో చక్కగా చెప్పు. అరే నాయన నేను ఎవరి తెరువుకు పోలేదే, నేను శివన్ గారిని చూద్దామని హైదరాబాద్కు పోయేటాలకు వాడు ఓటేసి చదువుకు పోయిండట. వాడు ఏడ ఓటేస్తాడో తెలుసుకొని నేను ఆడికి పోయేటాలకు అక్కడ ఉన్న కొందరు ఒక పార్టీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏ పెద్ద మనిషి నువ్వు కనుక మా పార్టీకి ఓటేయకపోయినావు అనుకో నీ బిడ్డలు బాచింగాలు అయితే నీ ఒళ్ళు ఊనమైతే అని నన్ను మెడలు బట్టి నువ్వు కొనిపోయిర్రు. అరే నాది ఊరు కాదురా నాయన, నాకు ఓటు లేదు ఏం లేదురా, నేను ఇక్కడ చుట్టపు సూపుకి వచ్చినరా అని అయితే నువ్వు ఓటు లేను మరి గిడికి ఎందుకు వచ్చినావురా అంటే నువ్వు ఎవరో ఒక ప్రచారం చేసేందుకే వచ్చినావు ముసలోడా అని వంగ పెట్టి గుద్దిర్రు కదా అంటే అవి తలుచుకుంటేనే పానం పోయినంత పని అవుతుంది, అంత గుద్దిర్రు. నీ అన్నాలం పాడుగాను. ఆయన నువ్వు తెలిసి ఈ ఓట్ల నాడే చుట్టపు చూపుకు పోయినావానే? ఓ ఇంకా ఆడికే ఒడవలేదే అవ్వా, ఆ పార్టీ వాళ్ళు అటేడు పోయిర్రో పోలేదో ఇంకో పార్టీ వాళ్ళు వచ్చిర్రు. ఏ ముసలోడా నిన్న మా పార్టీ వాళ్ళు 2500 రూపాయలు ఇస్తా అంటే వద్దనన్నమాట, నువ్వేనా అంటే నువ్వు మా పార్టీ కాదని అవతల పార్టీ వాళ్ళకు ఓటేద్దామని చూస్తున్నావు ముసలోడా అని చెప్పి వాళ్ళు బెదిరించారు. అరే నాది ఊరు కానే కాదు, నాకు ఇక్కడ ఓటే లేదు, నాకు ఎవడు పైసలే ఇవ్వలేదురా, నేనేదో చుట్టపు సూపుకి వచ్చినరా అయ్యా నన్ను ఇడిచిపెట్టురా దండం పెడతానంటే అయితే నీకు ఓటు లేదా, మేము ఏదో ఒక ఓటు ఎవరిదో ఒకరిది గుద్దిపిస్తా నువ్వు దా అని చెప్పి నన్ను మెడల మీద చేసి నువ్వు కొనిపోతాళ్ళు.